దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క బోధలు, దేవుడు మనకు నేర్పినటువంటి విధానం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుక్రీస్తు వారి యొక్క బోధల యొక్క సారాంశము, యేసుక్రీస్తు వారి యొక్క సిద్ధాంతము, క్రైస్తవుల యొక్క పాటించేటటువంటి నియమము ఏంటి అంటే, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే ప్రేమించమని ఈ పరిశుద్ధ గ్రంథము క్రిస్టియానిటీ చెప్తుందండి. అదే మాటలు లేఖన భాగాల్లో చూద్దాము. లేఖన భాగము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనము 2వ లైన్ చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు, నిజ దేవుడు, ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆ దేవుడే యేసు అనే నామధేయంతో భూమి మీదకి దిగి వచ్చి సర్వమానవాళి కొరకు యజ్ఞ పశువుగా వధించబడినటువంటి నజరేయుడైన యేసయ్య చెప్పే మాటలు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తున్నాడండి. చూడండి ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి విధానము. ఒకసారి ఆలోచించండి. చాలామంది యేసుక్రీస్తు వారంటే పడక ద్వేషంతోనో, అసూయతోనో, మరి ఇంకోటో అసహ్యంతోనూ ఉంటూ ఉంటారు. ప్రియమైన ప్రజలారా, ఒకసారి యేసుక్రీస్తు వారు ఏం బోధించారో, ఎక్కడి నుండి వచ్చారో, ఎలా జీవించారో, ఆయన విధానం ఏంటో మీరు తెలుసుకొని ప్రవర్తించగలిగితే మీకుండినటువంటి ఆ నెగటివ్ ఒపీనియన్ అనేది మారిపోతుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళిని రక్షించే మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ముక్తిని ఇచ్చేటటువంటి మార్గము, సత్యము, జీవము ఆయనేనండి. ఆయన తప్ప వేరొక మార్గము లేదు ప్రియులారా. అందుకే ఆయన బోధలు, ఆయన జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ మనుష్యుడు కూడా ఆయనలాగా జీవించలేడు, ఆయనలాగా బోధించలేడు, ఆయనలాగా ఉండలేడండి. అంతటి ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది తప్ప అండి? అది రైటే కదా. మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను మనం ఎంతగా ప్రేమించుకుంటామో, మన ఇరుగు పొరుగు వారిని కూడా, మన ఉద్యోగంలో ఉన్న కొలీగ్స్ని కూడా, మనకి కనిపించే వారందరిని కూడా ప్రేమించమని చెప్పాడండి. ద్వేషించమని చెప్పలేదు, దూషించమని చెప్పలేదు, హింసించమని చెప్పలేదు, గాయపరచమని చెప్పలేదు, వాళ్ళని నష్టపరచమని చెప్పలేదు. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారండి. మనకు మనము గాయం చేసుకోలేము, మనకు మనం నష్టం చేసుకోలేము, మనల్ని మనం హింసించుకోలేము, మనకు మనం ఉపద్రవం తెచ్చుకోలేమండి. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి యేసుక్రీస్తు వారి బోధల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటే, ద్వేషిస్తూ ఉంటే, ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క అలవాటులను, నీ యొక్క ఆ ద్వేషం పూరితమైనటువంటి మనసును తీసివేసుకుని ప్రేమ కలిగినటువంటి హృదయంతో నింపబడి నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించడం మొదలుపెట్టు. యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు గొప్ప మేలు చేసి ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.